హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 9th మ్యాథ్స్లోని చాప్టర్స్ని ఒక సిరీస్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో కొన్ని చాప్టర్స్ని పూర్తిగా ఫినిష్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 9th మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని 12th చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యాక్చువల్గా మనం ఈ స్టాటిస్టిక్స్ అనే పేరు మొదటిసారిగా వింటున్నాం, ఎందుకంటే 8th క్లాస్ వరకు ఎక్కడ కూడా మనకి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నేర్చుకోలేదు. కానీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ మనం కొన్ని ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకోవడం జరిగింది. దానికి చాప్టర్ నేమ్ ఏంటంటే డేటా హ్యాండ్లింగ్ అనమాట. ఈ డేటా హ్యాండ్లింగ్ గురించి మనం ప్రైమరీ క్లాసులో నేర్చుకున్నాం, అలాగే 6th to 8th వరకు ఉన్న క్లాసెస్లో కూడా నేర్చుకున్నాం. వాటిలో ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించిన చాలా వరకు కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు 9th క్లాస్ స్టాటిస్టిక్స్లో మరికొన్ని కాన్సెప్ట్స్ని అదనంగా నేర్చుకుంటాం అనమాట. ఒకసారి మనం ప్రీవియస్ క్లాసులో నేర్చుకున్న ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించిన కాన్సెప్ట్ని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై స్టాటిస్టిక్స్? మనం స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అసలు? స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అంటే ఇది కూడా ఒక మ్యాథమెటిక్స్లోని భాగం అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ కలెక్షన్, ఆర్గనైజేషన్, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. ఈ స్టాటిస్టిక్స్లో మనం ఏం చేస్తాం అనమాట, డేటాని కలెక్ట్ చేయడం గురించి, అలాగే ఆర్గనైజేషన్ చేయడం గురించి, అనాలిసిస్ చేయడం గురించి అండ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం గురించి నేర్చుకుంటాం అనమాట. ఇందులో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో. ఓకే, అసలు ఫస్ట్ ఇక్కడ మనకి డేటా అనే వర్డ్ వచ్చింది కదా. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఎ డేటా? మనం డేటాను ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కలెక్టెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ కాల్డ్ డేటా. అంటే మనం ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం డేటాగా చెప్పుకుంటాం అనమాట. ఈ డేటా అనేది మనకి థియరిటికల్గా ఉండొచ్చు, అంటే నెంబర్స్ న్యూమరికల్గా ఉండొచ్చు, లేకపోతే సింబాలికల్గా ఉండొచ్చు అనమాట. ఎనీ ఫార్మ్ ఆఫ్ డేటా మనం ఏదైనా ఒక పర్పస్ కోసం, అంటే డెసిషన్ మేకింగ్ కోసం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ డేటాగా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైలీ క్లాసులో టీచర్ అటెండెన్స్ వేస్తారు కదా, అది కూడా ఒక డేటా అనమాట. అయితే దేనికోసం, దీని పర్పస్ ఏంటంటే మనకి హైయర్ క్లాస్కి ఆ స్టూడెంట్ని పంపాలా లేదా, అంటే మనం పై తరగతికి వెళ్ళాలంటే ఒక స్టూడెంట్ కనీసం 75% అటెండెన్స్ కలిగి ఉండాలి కదా. అంటే అక్కడ స్టూడెంట్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి 75% అటెండెన్స్ కలిగి ఉన్నాడా లేదా అనే నిర్ణయం తీసుకోవడం కోసం, అంటే అతను పై క్లాస్కి పంపాలా లేదా అనే నిర్ణయం తీసుకోవడం కోసం అక్కడ అటెండెన్స్ అనే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అది కూడా ఒక డేటా అవుతుందన్నమాట. ఓకే, ఇట్లా మనం చాలా టైప్స్ ఆఫ్ డేటాని మనం డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా. మనం ఈ డేటాలో టైప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ప్రైమరీ డేటా. అసలు ప్రైమరీ డేటా అంటే ఏంటంటే ఏ టైప్ ఆఫ్ డేటా దట్ ఈస్ కలెక్టెడ్ బై రీసెర్చర్ డైరెక్ట్లీ ఫ్రమ్ మెయిన్ సోర్సెస్, ఇంటర్వ్యూ, సర్వేస్ ఎక్సెట్రా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్నే ఆధారంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి టీచరు అటెండెన్స్ వేస్తున్నారు, నెంబర్లు పిలుస్తున్నారు, స్టూడెంట్స్ ప్రజెంట్ ఆబ్సెంట్ అనేది చెప్తున్నారు కదా. ఇక్కడ మనం ఈ పర్సన్ అనే వ్యక్తి ఏం చేస్తారనమాట, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారు. అలా ఫేస్ టు ఫేస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రైమరీ డేటాగా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ సెకండరీ డేటా. అసలు దేని సెకండరీ డేటా అంటే ఏ టైప్ ఆఫ్ డేటా కలెక్టెడ్ బై ఎనీ థర్డ్ పార్టీ ఫర్ ఏ డిఫరెంట్ పర్పస్ అదర్ దెన్ ద యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో టీచర్స్ ప్రమోషన్ లిస్ట్ తయారు చేస్తారు. అంటే ప్రమోషన్ లిస్ట్లో ఆ క్లాస్లో చదివిన విద్యార్థుల్ని పై క్లాస్కి పంపాలా లేకపోతే డిటైన్ చేయాలా అనేది నిర్ణయించడం జరుగుతుంది కదా. అయితే ఆ సమయంలో మనకి టీచర్ ఏం చేస్తాడు, డైరెక్ట్గా స్టూడెంట్ దగ్గరికి వచ్చి నువ్వు ఎన్ని రోజులు వచ్చావు స్కూల్కి అని ఇన్ఫర్మేషన్ అడగడు కదా. ఆల్రెడీ అటెండెన్స్ రిజిస్టర్లో, అంటే ఆల్రెడీ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అటెండెన్స్ రిజిస్టర్లో ఉంటుంది. ఆ రిజిస్టర్ని ఉపయోగించి అతను
అటెండెన్స్ యొక్క పర్సంటేజ్ని కాల్కులేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కాదు, ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటాను ఎక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో స్టోర్ చేయడం జరిగింది. ఆ డేటాని మనం సెకండరీ డేటాగా చెప్పుకుంటాం అనమాట. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మనకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరగదు, ఆల్రెడీ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనం ఉపయోగించుకుంటాం. లేకపోతే థర్డ్ పార్టీ సోర్స్ ద్వారా కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకున్నట్లయితే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం సెకండరీ డేటాగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం డేటాని కలెక్ట్ చేస్తాం. మళ్ళీ అందులో అసలు రా డేటా అంటే ఏంటంటే ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజెస్ ఇన్ ద కలెక్టెడ్ డేటా దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రా డేటా. అంటే రా డేటాని అంటే ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసాం, కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉన్నట్టుగా రాసేసుకున్నాం, నోట్ చేసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ రా డేటా. ఇంక మనం దాన్ని ఏ విధమైన మోడిఫికేషన్స్ చేయలేదన్నమాట. యాజ్ ఇట్ ఈస్గా మనం క్వశ్చనరీ ద్వారా కావచ్చు, లేకపోతే ఇక్కడ అటెండెన్స్ తీసుకోవడం కావచ్చు, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయడం జరిగింది కదా, ఇంకా దాన్ని ఏ విధమైన మోడిఫికేషన్స్ చేయలేదు. ఇట్లాంటి డేటాని మనం రా డేటా అంటాం. లేకపోతే క్లాస్లో ఒక 25 స్టూడెంట్స్ ఉన్నారు, మ్యాథ్స్కి అసైన్మెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది. అప్పుడు ఆ స్టూడెంట్స్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ని వరుసగా నెంబర్ వైజ్ నోట్ చేసేసుకున్నాం. ఫస్ట్ స్టూడెంట్కి ఎన్ని వచ్చాయి, సెకండ్ స్టూడెంట్కి ఎన్ని వచ్చి ఇట్లా రాసేసుకున్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ని మనం రా డేటాగా చెప్పుకోవచ్చు అనమాట. జస్ట్ మనం కలెక్ట్ చేయడం మాత్రమే జరిగింది, దాన్ని ఏ విధమైన మోడిఫికేషన్స్ చేయలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద మార్క్స్ అప్టైన్డ్ బై 20 స్టూడెంట్స్ ఇన్ మ్యాథ్స్ టెస్ట్ ఆర్ అని ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు ఒక క్లాస్లో, వాళ్ళకి నెంబర్ వైజ్ ఫస్ట్ నెంబర్కి 43, సెకండ్ నెంబర్కి 21, థర్డ్ నెంబర్కి 15 వచ్చాయి అనుకుంటే వాటిని అన్నింటినీ వరుసగా రాసేసుకున్నాం. జస్ట్ అంటే డేటాను కలెక్ట్ చేస్తాం అంతే, దీన్ని ఏ విధమైన మోడిఫికేషన్స్ చేయలేదు. అసెండింగ్ ఆర్డర్లో రాయడం కానీ, డిసెండింగ్ ఆర్డర్లో రాయడం కానీ, టేబుల్లోకి మార్చడం కానీ ఏమీ చేయలేదు కదా. ఈ టైప్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ రా డేటా. నెక్స్ట్ రేంజ్, ఇది కూడా మనకి స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అసలు వాట్ ఈజ్ మెంట్ బై రేంజ్? The difference between the maximum and minimum value of the data is called range of the data. అంటే మనం కలెక్ట్ చేసిన డేటాలో లేకపోతే ఇచ్చిన డేటాలో మ్యాక్సిమం వాల్యూకి మినిమం వాల్యూకి అంటే హైయెస్ట్ వాల్యూకి లోయెస్ట్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్ని మనం రేంజ్ ఆఫ్ ద డేటాగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి రేంజ్ ఫామ్లో ఎలా చెప్పొచ్చు అనమాట, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ ఇవ్వడం జరిగింది కదా, వీటిని ఏమంటారంటే అబ్జర్వేషన్స్ అంటాం, లేకపోతే డేటాలో మనకి ఐటమ్స్ అంటాం. ఐటమ్స్ ఆర్ అబ్జర్వేషన్స్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ మనకి డేటా అనేది న్యూమరికల్గా ఉంది, మనకి ప్రతి డేటా న్యూమరికల్గా ఉండాలనే రూల్ ఏమీ లేదు అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 49, అందుకంటే పెద్ద వాల్యూ ఎక్కడ లేదు కదా. అలాగే లోయెస్ట్ వాల్యూ మినిమం వాల్యూ ఎంతంటే 9, దీనికంటే చిన్న వాల్యూ ఎక్కడ లేదు కదా. కాబట్టి ఈ డేటా యొక్క రేంజ్ ఏమవుతుందంటే మన ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ 49, మినిమం వాల్యూ 9. 49 నుంచి 9 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 40 వస్తుంది కదా. కాబట్టి ఈ డేటా యొక్క రేంజ్ ఎంత అవుతుందంటే 40 అవుతుంది అన్నమాట. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకు ఆబ్జెక్టివ్ బిట్స్ తరచుగా అడుగుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఓకే, మనం ఆల్రెడీ డేటాని కలెక్ట్ చేస్తాం, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు డిఫరెంట్ వేస్లో ప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. వీటి గురించి కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఆఫ్టర్ కలెక్టింగ్ ద డేటా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిప్రజెంట్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ మేనర్. అంటే మనం కలెక్ట్ చేసిన డేటాని సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం, అంటే మోడిఫికేషన్స్ చేస్తాం. అలా మోడిఫికేషన్స్ చేయడాన్ని మనం ఏమంటాం అనమాట, ప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటాం. నెక్స్ట్ దేర్ ఆర్ మెనీ వేస్ టు ప్రజెంట్ ద డేటా. అంటే డేటాను రిప్రజెంట్ చేయడానికి మనకి అనేక మెథడ్స్ ఉన్నాయన్నమాట, అనేక వేస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ టేబులర్ ఫామ్. దీన్ని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అంటాం అనమాట. అంటే ఇచ్చిన డేటాని టేబుల్స్ రూపంలోకి కన్వర్ట్ చేయడం, దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా. అట్లాగే నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే పిక్చర్స్ ద్వారా లేకపోతే గ్రాఫ్స్ ద్వారా రిప్రజెంట్ చేయడం ద్వారా కూడా ఇక్కడ మనకి రిప్రజెంటేషన్లో భాగం అనమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, ప్రజెంటేషన్ ఆఫ్ డేటా అవుతుంది అనమాట.
మనకి అట్లాగే డేటాలో కూడా ఒక 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా నేర్చుకుంటాం. అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా. వాట్ ఈస్ మైండ్ బై అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్? ఓకే, మనం ఇంతకు ముందు ఎగ్జామ్లో 20 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని నెంబర్ వైజ్ మనం టేబుల్ ఫామ్లోకి మార్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్కే నేను ఒక అసైన్మెంట్ పెట్టాను. 10 స్టూడెంట్స్కి ఈ విధంగా మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 2, 5, 2, 3, 4, 5, 6, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా వచ్చాయి అనుకుందాం. ఇవేంటి 10 స్టూడెంట్స్కి వరుసగా వచ్చిన మార్క్స్ అనమాట. దీన్ని టేబుల్ ఫామ్లోకి మార్చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తాం? మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో మనకి ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తుంది, 3, 4 కనిపిస్తుంది, 5 అండ్ 6 కనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1, 2 అండ్ 3. ఇక్కడ ముగ్గురు విద్యార్థులకి 2 మార్క్స్ చొప్పున వచ్చాయి అనమాట. అలాగే 3 2 టైమ్స్, నెక్స్ట్ 4 2 టైమ్స్, అలాగే 5 1 2 టైమ్స్ అండ్ 6 1 టైం. టోటల్ 10. అంటే ఇక్కడ మనం ఏం చేసాం? ఆ డ్రా డేటాని టేబుల్ ఫామ్లోకి మార్చాం కదా. ఇక్కడ మనం ఏం ఉపయోగించామంటే ఫ్రీక్వెన్సీస్ ఉపయోగించాం అన్నమాట. అంటే ఒక 2 అనే నెంబరు ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి 3 ఈజ్ కాల్డ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 అని. ఇక్కడ 2 అనే అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 3. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. అలాగే 3 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 2 అవుతుంది. అలాగే 6 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 1. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అండ్ ఆల్సో ఇది ఇంకా ఏమైనా చెప్పాలంటే అన్గ్రూప్డ్ డేటా అనమాట. అంటే ఇక్కడ ఏ విధమైన గ్రూప్స్ గా డివైడ్ చేయలేదు, జస్ట్ టేబులేట్ చేసామంటే ఫ్రీక్వెన్సీ ఆర్ టాలీ మార్క్స్ ఉపయోగించి. ఒకవేళ ఇదే మార్క్స్ ని మనం గ్రూప్స్ గా డివైడ్ చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగనమాట గ్రూప్స్, వాటిని మనం క్లాసెస్ అంటాం. ఈ గ్రూప్స్ ని క్లాసెస్ అంటాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ మనకి 0 నుంచి 3 వరకు వచ్చిన వాళ్ళు ఒక గ్రూపు, అలాగే 4 నుంచి 6 వరకు వచ్చిన వాళ్ళు ఒక గ్రూపు, 7 to 8 or 9 వరకు వచ్చిన వాళ్ళు ఒకరు, 9 and above వచ్చిన వాళ్ళు. ఇలా మనం గ్రూప్స్ గా డివైడ్ చేసామనుకోండి, 9 and above వచ్చిన వాళ్ళు ఇలా గ్రూప్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 మెంబర్స్, అంటే ఆఫ్ కోర్స్ దీనికి డిఫరెన్స్ లేదు. ఇక్కడ మనకి 3 వరకు వచ్చిన వాళ్ళు 5 ఉండొచ్చు. నెక్స్ట్ 4 to 6 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? 5 ఉండొచ్చు. ఇక్కడ 0 ఉండొచ్చు. ఇట్లా ఇక్కడ ఏం చేసాం? మనం స్టూడెంట్స్ ని గ్రూప్స్ గా డివైడ్ చేసాం అన్నమాట. ఓకే, ఈ గ్రూప్స్ ని మనం ఏమన్నా క్లాస్ ఇంటర్వల్స్ అంటాం అనమాట. ఈ టైప్ ఆఫ్ డేటాని మనం ఏమంటాం అనమాట? గ్రూప్ డేటా అంటాం అనమాట. ఓకే, గ్రూప్ డేటా అంటే మనకి ఆ డేటాలో గ్రూప్స్ కనిపిస్తాయి మనకి. ఆ గ్రూప్స్ ని ఇట్లాంటి అసలు గ్రూప్ డేటాలోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఒకవేళ మనకు ఒక క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 100 స్టూడెంట్స్ని ఇట్లా మార్చడం, ఇట్లా అరేంజ్ చేయడం కష్టం అవుతుంది. ఒకవేళ మనం సమ్మేటివ్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసాం, అప్పుడు మార్క్స్ మనకి 100కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం 0 నుంచి 100 వరకు వచ్చిన మార్క్స్ని ఇలా రాసుకుంటూ వెళ్ళాలంటే టేబుల్ చాలా లెంతీగా మారిపోతుంది. అప్పుడు దాన్ని స్టడీ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇట్లా మనకి ఈ డేటా అనేది లార్జ్ అమౌంట్లో ఉన్నప్పుడు, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ డేటాని కనుక మనం గ్రూప్ డేటాగా కన్వర్ట్ చేసినట్లయితే అప్పుడు దాన్ని స్టడీ చేయడము లేకపోతే అండర్స్టాండ్ చేసుకోవడము ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, ఇట్లా చిన్న చిన్న గ్రూపులుగా డివైడ్ చేయడాన్ని మనం గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఆ గ్రూప్స్నే మనం ఏమంటున్నాం? క్లాస్ ఇంటర్వల్స్ అంటున్నాం అనమాట. ఆల్రెడీ మనం ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీటి గురించి కొన్ని ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ని ప్రీవియస్ క్లాసులో నేర్చుకున్నాం. 8th 7th క్లాసులో నేర్చుకున్నాం. పై చార్ట్స్ గురించి నేర్చుకున్నాం, అలాగే లైన్ గ్రాఫ్స్ గురించి, బార్ గ్రాఫ్స్ గురించి కూడా నేర్చుకున్నాం, హిస్టోగ్రామ్స్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇక్కడ అదేవిధంగా మనం ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ గురించి నేర్చుకుంటాం. ఇప్పుడు 9th క్లాస్లో ముఖ్యంగా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో భాగంగా మనం బార్ గ్రాఫ్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. అలాగే హిస్టోగ్రామ్స్, అలాగే ఫ్రీక్వెన్సీ పాలిగన్స్, ఈ మూడింటి గురించి మనం లోతుగా అధ్యయనం చేస్తామట. అంటే మరింత ఎక్కువ సమాచారాన్ని ఈ 9th క్లాస్ స్టాటిస్టిక్స్ లో భాగంగా నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే బార్ గ్రాఫ్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై బార్ గ్రాఫ్?
ఏ బార్ గ్రాఫ్ ఈజ్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా బై యూజింగ్ బార్స్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ ఆర్ డ్రాన్ విత్ ఈక్వల్ స్పేసింగ్ బిట్వీన్ దెమ్ by taking variables on x-axis and values of variables on y-axis. అంటే ఇక్కడ బార్ గ్రాఫ్ అంటే ఏంటన్నమాట, మనకి డేటాని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ రూపంలో మనం ఉపయోగించే ఒక గ్రాఫ్ అన్నమాట. ఇందులో మనం ఏం ఉపయోగిస్తామట, బార్స్ ఉపయోగిస్తాం. ఈ బార్స్ అన్ని కూడా మనకి ఏ షేప్ లో ఉంటాయి అంటే రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి. నెక్స్ట్ ఈ బార్స్ యొక్క విడ్త్ అనేది అన్నిటికీ ఈక్వల్ గా ఉంటుంది. ఈ విడ్త్ వెడల్పు అనేది అన్ని బార్స్ యొక్క విడ్త్ ఈక్వల్ గా ఉంటుంది. అలాగే వాటి మధ్య ఉండే స్పేసింగ్ అనేది మనకి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఇట్లా కన్స్ట్రక్ట్ చేసిన మనకి గ్రాఫ్స్ ఏమంటాం అనమాట, బార్ గ్రాఫ్స్ అంటాం అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద అంటే ఈ హారిజంటల్ లైన్ మనం ఎక్స్ యాక్సిస్ అంటాం కదా, దాని మీద మనం వేరియబుల్స్ ని తీసుకుంటాం. అలాగే వై యాక్సిస్ మీద వాటి యొక్క వాల్యూస్ ని, వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ని తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో చదువుతున్న విద్యార్థుల ఇన్ఫర్మేషన్ ని ఒక బార్ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం, క్లాసెస్ తీసుకున్నాం. క్లాస్ 6, క్లాస్ 7, 8, 9, 10 అంటే ఇవి వేరియబుల్స్ అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ మనం వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నాం. అంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూస్. అంటే ఈ గ్రాఫ్ ని స్టడీ చేయడం ద్వారా, ఈ బార్ గ్రాఫ్ ని స్టడీ చేయడం ద్వారా మనం ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఇలా మనకి గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే డేటాని మనం ఆ గ్రాఫ్స్ ని సులభంగా అర్థం చేసుకోగలుగుతాము. అలాగే సులభంగా ఇంటర్ప్రిటేషన్ చేయగలుగుతాం. అంటే గ్రాఫ్స్ ని బేస్ చేసుకుని ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇక్కడ చూడండి స్కేల్ ఇచ్చారు, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 యూనిట్స్. ఇక్కడ వై యాక్సిస్ మీద మనకి ఇక్కడ 6th క్లాస్ కి సంబంధించిన బార్ ఎక్కడ వరకు ఉంది, 4 వరకు ఉంది. అంటే 4 × 10 ఏమవుతుందన్నమాట, 40 స్టూడెంట్స్ 6th క్లాస్ లో ఉన్నారని అర్థం అవుతుంది. ఒకవేళ 10th క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఆ బార్ యొక్క లెంత్ ఎంత, 7 వరకు ఉంది, 7 యూనిట్స్. కాబట్టి 7 × 1 సెంటీమీటర్ మనకి 10 స్టూడెంట్స్ కి ఈక్వల్ కాబట్టి 70 స్టూడెంట్స్ అని మనం చాలా ఈజీగా చెప్తాం. అలాగే తక్కువ మంది విద్యార్థులు ఏ క్లాస్ లో ఉన్నారు, ఎక్కువ మంది విద్యార్థులు ఏ క్లాస్ లో ఉన్నారు, ఇట్లాంటి ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఈ పారాగ్రాఫ్ ని మనం చూసి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం కదా. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హైట్స్ ఆఫ్ ద బార్స్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్. ఇక్కడ ఈ బార్ యొక్క హైట్ వేటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట, ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వేరియబుల్ యొక్క వాల్యూ పెరిగినట్లయితే బార్ యొక్క హైట్ కూడా పెరుగుతుంది. ఒకవేళ వేరియబుల్ యొక్క వాల్యూ తగ్గినట్లయితే బార్ యొక్క హైట్ కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇన్ ఏ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ క్లాస్ 9th 40 స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ అబౌట్ ద months of their birth and the following graph was prepared for the data to obtain. So obtained అంటే ఒక 9th క్లాస్ లో 40 స్టూడెంట్స్ ఉన్న ఒక క్లాస్ లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అన్నమాట. ఏంటంటే మనకి వాళ్ళ బర్త్ మంత్ ని అంటే ఏ నెలలో పుట్టావు అని ప్రతి విద్యార్థిని అడగడం జరిగింది. అంటే డేటాని కలెక్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే బర్త్ మంత్ యొక్క డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్ట్ చేసిన డేటాని ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏంటనమాట ఎక్స్ యాక్సిస్ మీద మంత్స్ తీసుకున్నారు, వీటిని ఏమంటాం మనం వేరియబుల్స్ అంటాం అన్నమాట. అలాగే వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నారు, మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నారు, ఇది వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. ఇక్కడ మంత్స్ ఏంటి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లా డిసెంబర్ వరకు తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏమంటారు మనకి అబ్జర్వ్ ద బార్ గ్రాఫ్ గివెన్ అబౌవ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనం ఈ పారాగ్రాఫ్ ని అబ్జర్వ్ చేసి స్టడీ చేసి ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ స్టూడెంట్స్ వర్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. అంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, నవంబర్ మంత్ లో పుట్టిన విద్యార్థుల సంఖ్య ఎంత అని అడుగుతుంది అనమాట. ఇక్కడ నవంబర్ కి సంబంధించిన బార్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది. ఓకే, స్కేల్ లో ఒకసారి అబ్జర్వ్ చేసిన వై యాక్సిస్ మీద దాని హైట్ ఎంత అంటే 4 కదా. అంటే ఇక్కడ మనకి నవంబర్ మంత్ లో ఎంతమంది జన్మించారు అనమాట, 4 స్టూడెంట్స్ జన్మించారు. దేర్ఫోర్ ఇక్కడ ఏం రాయొచ్చు అనమాట, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్
born in the month of November is 4. Okay, next second question ఏం అడిగారు మనకి, in which month were the maximum number of students born? అంటే ఏ మంత్ లో ఎక్కువ మంది విద్యార్థులు జన్మించారు అని అడుగుతున్నారు మనకి. మనకి బార్ ఎక్కడ హైట్ గా ఉంది, ఆగస్టు దగ్గర హైట్ గా ఉంది. ఇక్కడ ఎంతమంది జన్మించారు అని అడగలేదు అనమాట. ఏ మంత్ లో ఎక్కువ మంది జన్మించారు అంటే ఆగస్ట్ మంత్ అని రాస్తాం అన్నమాట. ఓకే, మాక్సిమం స్టూడెంట్స్, మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ born in the month of August. ఈ విధంగా మనం బార్ గ్రాఫ్ ని ఈజీగా స్టడీ చేసి అడిగిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. A family with a monthly income of 20,000 rupees had planned the following expenditures per month under various heads. ఇక్కడ ఒక ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండిచర్, మంత్లీ ఎక్స్పెండిచర్ 20,000 ని ఏ విధంగా ఖర్చు చేయాలనేది ఒక టేబులర్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ హెడ్స్ ఏమో గ్రాసరీ, రెంట్, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే వాటి యొక్క ఎక్స్పెండిచర్స్ ఇన్ 1000 రూపీస్, అంటే గ్రాసరీ ఎదుగుండా 4 ఉందంటే దాని అర్థం గ్రాసరీ కోసం 4000 ఖర్చు చేయాలని, అలాగే రెంట్ కోసం 5000 ఖర్చు చేయాలి. ఇట్లా ప్లాన్ చేసుకోవడం జరిగింది అనమాట. డ్రా ఏ బార్ గ్రాఫ్ ఫర్ ద డేటా అబౌవ్, అంటే పైన ఇచ్చిన ఈ డేటాకి మనం బార్ గ్రాఫ్ ని డ్రా చేయాల్సి ఉందన్నమాట. మనం బార్ గ్రాఫ్ ని ఎట్లా డ్రా చేస్తాం, వేరియబుల్స్ నేమో ఎక్స్ యాక్సిస్ మీద, వాటి యొక్క వాల్యూస్ ని వై యాక్సిస్ మీద తీసుకుని మనం రెక్టాంగులర్ ఫామ్ లో బార్ గ్రాఫ్ ని డ్రా చేస్తాం కదా. ఇక్కడ వేరియబుల్స్ అంటే ఏంటి, వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇక్కడ హెడ్స్ అనేవి మనకు వేరియబుల్స్ అయితే ఈ ఎక్స్పెండిచర్స్ అనేది వాల్యూ ఆఫ్ వేరియబుల్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం ఎక్స్ యాక్సిస్ మీద హెడ్స్ అని తీసుకోవాలి, అలాగే వై యాక్సిస్ మీద ఎక్స్పెండిచర్ ని తీసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలన్నమాట, ఒక హారిజంటల్ లైన్ ని డ్రా చేయాలి, దాన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం. అలాగే వెర్టికల్ లైన్ ని డ్రా చేయాలి, దాన్ని వై యాక్సిస్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ ని డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం గ్రాఫ్ షీట్ ఇస్తారు. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఒక హారిజంటల్ లైన్ ని డ్రా చేద్దాం. ఇదేమవుతుంది, ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అలాగే ఒక వెర్టికల్ లైన్ ని డ్రా చేద్దాం, ఇది వై యాక్సిస్ అవుతుంది. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద హెడ్స్ తీసుకున్నాం కదా, హెడ్స్. నెక్స్ట్ ఇదేంటి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కదా ఇది. ఇక్కడ ఏం తీసుకున్నాను, ఎక్స్పెండిచర్స్ తీసుకుంటున్నాం. ఇన్ 1000 రూపీస్ అనమాట. ఇవి ఏంటంటే ఎక్స్పెండిచర్స్. ఓకే, ఇక్కడ మనకి వీటిలో ఈ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్ హైయెస్ట్ వాల్యూ 5 ఉంది కాబట్టి మనం 1 యూనిట్ చొప్పున తీసుకోవచ్చు కదా. ఇది 0 అయితే ఇది 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం, బార్స్ మధ్యలో ఈక్వల్ స్పేసింగ్ మెయింటైన్ చేస్తాం. అంటే ఒక్కొక్క యూనిట్ స్పేస్ ఉండేటట్లు మనం మెయింటైన్ చేద్దాం. ఇక్కడ మనకి హెడ్స్ ఏంటి, గ్రాసరీ, రెంట్, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్, మెడిసిన్, ఫ్యూయల్, ఎంటర్టైన్మెంట్, మిస్లేనియస్ కదా. వీటిని ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ బాక్స్ లీవ్ చేసి ఇక్కడ గ్రాసరీ అని రాస్తాం. నెక్స్ట్ మరొక బాక్స్ లీవ్ చేసి ఇక్కడ ఏం చేస్తాం, మనం రెంట్ అని రాస్తాం. నెక్స్ట్ ఒక బాక్స్ లీవ్ చేసి ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్. నెక్స్ట్ ఏమవుతుంది, మెడిసిన్. నెక్స్ట్ ఫ్యూయల్.
నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ వన్ మిస్లేనియస్. ఇట్లా రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, బాల్స్ ని డ్రా చేయాలి. అంటే బాల్స్ డ్రా చేయాలంటే రెక్టాంగిల్ ఫామ్ లో డ్రా చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి గ్రాసరీకి మనం ఎన్ని యూనిట్స్ హైట్ ఉన్న రెక్టాంగిల్ డ్రా చేయాలంటే 4 యూనిట్స్ హైట్ ఉన్న రెక్టాంగిల్ డ్రా చేయాలి. కాబట్టి ఇక్కడ మనం 4 యూనిట్స్ ఉండేటట్లు ఒక రెక్టాంగిల్ అంటే ఒక బాల్ ని డ్రా చేస్తాం. ఇది గ్రాసరీకి సంబంధించింది అనమాట. తర్వాత రెంట్ కి 5 యూనిట్స్ ఉండేటట్లు అంటే హైట్ 5 యూనిట్స్, లేకపోతే దాన్ని లెంత్ అని కూడా అంటాం, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటాం. ఇక్కడ 5 యూనిట్స్ ఉండేటట్లు మరొక రెక్టాంగిల్ డ్రా చేస్తాం. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఇది కూడా మనకి 5 యూనిట్స్ ఉండాలి కదా. నెక్స్ట్ మెడిసిన్ 2 యూనిట్స్. నెక్స్ట్ ఫ్యూయల్ 2 యూనిట్స్ కదా. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ 1 యూనిట్. నెక్స్ట్ మిస్లేనియస్ కూడా మనకి 1 యూనిటే కదా. ఇట్లా మనం బాల్ గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ హిస్టోగ్రామ్స్. దిస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్ లైక్ ద బార్ గ్రాఫ్, బట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంటిన్యూయస్ క్లాస్ ఇంటర్వల్స్. ఇక్కడ హిస్టోగ్రామ్ కూడా బార్ గ్రాఫ్ లాంటివే. రెండింటికి డిఫరెన్స్ ఏమిటి అంటే, బార్ గ్రాఫ్ లో బాల్స్ మధ్య మనం ఈక్వల్ స్పేసింగ్ ని మెయింటైన్ చేసినట్లయితే హిస్టోగ్రామ్ లో మనకి ఎడ్జసెంట్ బార్స్ ని డ్రా చేస్తాం అనమాట. అంటే ఇక్కడ బార్స్ మధ్యలో ఏ విధమైన స్పేస్ ఉండదు, ఒకదాన్ని ఒకటి ఆనుకొని ఉండేటట్లు మనం హిస్టోగ్రామ్ ని డ్రా చేస్తాం. అయితే హిస్టోగ్రామ్ ని ఏ టైప్ ఆఫ్ డేటాకి మనం డ్రా చేయగలము అంటే కంటిన్యూయస్ క్లాస్ ఇంటర్వల్స్. అంటే ఏ గ్రూప్ డేటాలో అయితే మనకి కంటిన్యూయస్ క్లాస్ ఇంటర్వల్స్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ డేటాకి మనం హిస్టోగ్రామ్ ని డ్రా చేయగలుగుతాం అనమాట. ఆ టైప్ ఆఫ్ డేటాను మనం హిస్టోగ్రామ్ రూపంలో గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయగలుగుతాం. ఆల్రెడీ మనం గ్రూప్ డేటా అన్గ్రూప్ డేటా గురించి చెప్పుకున్నాం కదా. గ్రూప్ డేటా మనం ఎప్పుడు మనం టేబులేట్ చేస్తామంటే, ఒకవేళ మనం కలెక్ట్ చేసిన డేటా అనేది లార్జ్ అమౌంట్ లో ఉన్నప్పుడు, అంటే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని అన్గ్రూప్ డేటా ఫామ్ లో ఉంచి మనం స్టడీ చేయడం కష్టం అవుతుంది, లేకపోతే ఇంటర్ప్రిటేషన్ చేయడం కష్టం అవుతుంది. ఆ సమయంలో మనం ఏం చేస్తాం, ఆ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని చిన్న చిన్న గ్రూప్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఆ గ్రూప్స్ ని మనం ఏమంటున్నాం, క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వల్స్ అంటున్నాం అనమాట. అయితే ఈ క్లాస్ ఇంటర్వల్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే కంటిన్యూయస్ క్లాస్ ఇంటర్వల్స్, వాటిని మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే డిస్కంటిన్యూయస్ క్లాస్ ఇంటర్వల్స్, వీటిని మనం ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటాం. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కంటిన్యూయస్ ఆర్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్. If the upper limit of one class is the same as the lower limit of the next class, then they are called continuous or exclusive classes. అంటే ఇక్కడ ఒక డేటా ఇవ్వడం జరిగింది, మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్స్ ని మనం కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగింది కదా. 10 నుంచి 20 వరకు వచ్చిన వాళ్ళు, అలాగే 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఇలా గ్రూప్స్ గా చేసాం. ఈ గ్రూప్స్ ని మనం ఏమంటున్నాం, క్లాస్ ఇంటర్వల్స్ అంటున్నాం. ఈ క్లాస్ ఇంటర్వల్స్ అంటే మనకి ప్రతి క్లాస్ ఇంటర్వల్స్ లో 2 నెంబర్స్ ఉన్నాయి. దీన్ని లోవర్ లిమిట్ అని, అలా లీస్ట్ నెంబర్ ని లోవర్ లిమిట్ అని, అలాగే లార్జెస్ట్ నెంబర్ ని మనం అప్పర్ లిమిట్ అని అంటాం. అంటే ప్రతి క్లాస్ ఇంటర్వల్ కి 2 లిమిట్స్ ఉంటాయి అనమాట. ఒకటి లోవర్ లిమిట్ అయితే మరొకటి అప్పర్ లిమిట్. మనకి ఒక క్లాస్ ఇంటర్వల్ లో అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్ లోని లోవర్ లిమిట్ కి సమానమైనట్లయితే, ఈక్వల్ గా ఉన్నట్లయితే, చూడండి అట్లా అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఈ క్లాస్ ఇంటర్వల్ యొక్క అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్ యొక్క లోవర్ లిమిట్ కి ఈక్వల్ గా ఉన్నాయి ఈ అన్ని క్లాసుల్లో కూడా. ఈ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్స్ ఆర్ కాల్డ్ కంటిన్యూయస్ ఆర్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం అన్నమాట. మరి డిస్కంటిన్యూయస్ అండ్ ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటే ఏంటంటే, if the upper limit of one class is different from the lower limit of the next class, then they are called discontinuous or inclusive classes. ఇప్పుడు ఈ డేటాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా మనం మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని తీసుకున్నాం. కాబట్టి గ్రూపింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా చేయడం జరిగింది. ఇందులో క్లాస్ ఇంటర్వల్స్ చూడండి, ఇందులో మనకి లోవర్ లిమిట్ 10, అప్పర్ లిమిట్ 19.
నెక్స్ట్ క్లాస్లో లోవర్ లిమిట్ 20. ఈ రెండు ఈక్వల్గా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మొదటి క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ దాని తర్వాత క్లాస్ యొక్క లోవర్ లిమిట్తో డిఫరెంట్గా ఉంది. ఈ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్స్ మనం ఏమంటాం అనమాట, డిస్కంటిన్యూయస్ ఆర్ ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటాం, ఆర్ క్లాసెస్ అంటాం అనమాట. మనం ఒకవేళ ఇచ్చిన డేటా అనేది కంటిన్యూయస్ ఆర్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ కలిగి ఉన్నట్లయితే మనం దాన్ని హిస్టోగ్రామ్ రూపంలో గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయగలము అన్నమాట. ఓకే, అసలు హిస్టోగ్రామ్ ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు? ఏ హిస్టోగ్రామ్ ఈజ్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా బై యూజింగ్ adjacent bars by taking class intervals on x-axis అండ్ రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ ఆన్ వై యాక్సిస్. ఇక్కడ హిస్టోగ్రామ్ అనేది కూడా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అనమాట. ఇందులో ఏం చేస్తాం అనమాట, ఎడ్జసెంట్ బార్స్ ఉపయోగిస్తాము. ఎడ్జసెంట్ బార్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఎక్స్ యాక్సిస్ మీద ఏమో క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటాము, అలాగే వై యాక్సిస్ మీద వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ మనం చూడండి, ఇందులో మార్క్స్ క్లాస్ ఇంటర్వల్స్ ఇంతకు ముందు ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ గ్రూప్స్ ఎలా ఉన్నాయి, 10 to 20, 20 to 30 ఇట్లా ఉన్నాయి కదా, వాటిని మనం క్లాస్ ఇంటర్వల్స్ అంటాం. వాటిని ఎక్కడ తీసుకుంటాం అనమాట, ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని మనం వై యాక్సిస్ ని తీసుకుని ఏజెస్ అండ్ బార్స్ ని డ్రా చేసినట్లయితే మనకి ఇది హిస్టోగ్రామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, అన్లైక్ ఏ బార్ గ్రాఫ్ ద విడ్త్ ఆఫ్ ద బార్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇట్స్ కన్స్ట్రక్షన్. మనం బార్ గ్రాఫ్ లో ఈ అన్ని బార్స్ యొక్క విడ్త్లు అనేవి వెడల్పులు అనేవి ఈక్వల్ గా ఉంటాయి. కాకపోతే హిస్టోగ్రామ్ లో అలా ఈక్వల్ గా ఉండాలనే రూల్ ఏమీ లేదనమాట. అంటే వాటి యొక్క విడ్త్లు కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు. ఎలాగో హైట్స్ అనేవి ఫ్రీక్వెన్సీస్ కి ప్రపోర్షనల్ గా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ పెరిగితే మనకు ఆటోమేటిక్ గా ఆ బార్ యొక్క హైట్ అనేది పెరుగుతుంది, లెంత్ అనేది పెరుగుతుంది. అలాగే విడ్త్లు కూడా మనకి డిఫరెంట్ గా ఉండొచ్చు. అంటే మనకి క్లాస్ ఇంటర్వల్స్ మనం ఇక్కడ ఒకసారి క్లాస్ సైజ్ ఆఫ్ ద క్లాస్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో ఇవి క్లాస్ ఇంటర్వల్స్. మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటే అప్పర్ లిమిట్ లోంచి లోవర్ లిమిట్ ని మైనస్ చేయగా వచ్చేదాన్ని మనం సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటాం అనమాట. అంటే ఇక్కడ 20 లోంచి 10 మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 10. అంటే ఈ క్లాస్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది అనమాట, 10 గా ఉంది. ఇక్కడ సైజ్ అనేది ఈక్వల్ గా ఉంది. కొన్ని సమయాల్లో ఈ సైజ్ అనేది సైజ్ ఆఫ్ ద క్లాస్ అనేది డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు అనమాట. అప్పుడు మనకి ఈ హిస్టోగ్రామ్ యొక్క విడ్త్ అనేది మారవచ్చు అనమాట. అన్నిటి యొక్క విడ్త్ ఒకేలా ఉండాలని రూల్ లేదు. కాబట్టి మనం హిస్టోగ్రామ్ లో ఈ బార్స్ యొక్క విడ్త్లు అనేవి కీ రోల్ ని ప్లే చేస్తాయి అన్నమాట. అలాగే విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్స్ మే నాట్ బి ఈక్వల్. అంటే ఈ రెక్టాంగిల్స్ యొక్క బార్స్ యొక్క విడ్త్లు అనేవి ఈక్వల్ గా ఉండాలనే రూల్ ఏమీ లేదనమాట. బట్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్స్ మస్ట్ బి ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీస్. కానీ ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది ఫ్రీక్వెన్సీస్ కి ప్రపోర్షనల్ గా ఉండాలి. అంటే ఫ్రీక్వెన్సీస్ పెరుగుతూ ఉంటే ఏరియా పెరగాలి, అలాగే ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటే ఏరియా కూడా తగ్గాలి. అంతేకాని ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉండకూడదు అనమాట. అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నదానికి ఎక్కువ ఏరియా, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నదానికి తక్కువ ఏరియా ఉండకూడదు అనమాట. ఆ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్ గా ఉండాలి. ఈ విషయాన్ని మనం హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ టీచర్ వాంటెడ్ టు అనలైజ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ 2 sections of students in a mathematical test of 100 marks. Looking their performance, she found that a few students got under 20 marks and a few got 70 marks or above. So she decided to group them into intervals of varying size of a classes. Actually మనకి క్లాస్ ఇంటర్వల్స్ అన్ని ఈక్వల్ సైజ్ ఉండేటట్లు తీసుకునేవాళ్ళు ఇంతకుముందు ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ ఏం జరిగింది అనమాట, టీచరు 20 కంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు తక్కువ మంది మాత్రమే ఉండడం వల్ల 0 నుంచి 20 వరకు ఒక గ్రూప్ గా తీసుకున్నారు. అంటే ఒక క్లాస్ ఇంటర్వల్ గా తీసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత 20 to 30. యాక్చువల్గా ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత ఉంది, 20 లోంచి 0 మైనస్ చేస్తే 20 ఉంది. తర్వాత నుంచి చూడండి 30 లోంచి 20 మైనస్ చేస్తే 10 ఉంది. ఇలా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి 10 ఉంది. మళ్ళీ 70 అంటే అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండడం వల్ల 70 నుంచి 100 వరకు ఒకే గ్రూప్ గా తీసుకోవడం జరిగింది అనమాట.
అంటే ఇక్కడ క్లాస్ సైజ్ ఆఫ్ ద క్లాస్ అనేది మారిపోయింది. 100లోంచి 70 మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 30 వచ్చింది. అంటే ఇక్కడ ఈ గ్రూప్ డేటాలో మనకి ఈక్వల్ లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వాల్స్ లేవన్నమాట. ఈక్వల్ సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వాల్స్ కాదు ఇవి. ఇక్కడ క్లాస్ సైజ్ అనేది మారుతూ ఉంది క్లాస్ ఇంటర్వాల్ని బట్టి. కొన్ని క్లాస్ ఇంటర్వాల్స్కి ఈక్వల్గా ఉంటే కొన్నిటికి తక్కువగాను కొన్నిటికి ఎక్కువగా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు దెన్ షీ ఫార్మ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇట్లా తీసుకుని అంటే క్లాస్ ఇంటర్వాల్స్ ఈ విధంగా తీసుకుని ఆ స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్ ఆధారంగా ఇట్లా ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని, దీన్ని మనం గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని తయారు చేయడం జరిగింది అనమాట. ఇక్కడ 0 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉంటే 20 to 30, 32 ఇట్లా వీటన్నిటి ఈ క్లాసులు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న క్లాసులు అన్నిటి యొక్క సైజు సేమ్ ఉంది. సైజ్ ఆఫ్ ద క్లాస్ అన్ని 10 ఉంది. కానీ దీని యొక్క సైజు 20 ఉంటే 70 అండ్ అబౌవ్ అంటే 100 వరకు, ఇక్కడ 100 మార్క్స్ కదా కాబట్టి 70 నుంచి 100 వరకు వచ్చిన వాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్నారు. అంటే ఇక్కడ సైజ్ ఎంత అవుతుందంట? 30 అవుతుంది. ఇక్కడ సైజ్ ఏమో 10 అవుతుంది. వీటన్నిటి యొక్క సైజు 10 అవుతుంది. 20 అయితే ఇక్కడ 10 అయింది అనమాట. అంటే ఇక్కడ అన్ని క్లాస్ ఇంటర్వాల్స్ యొక్క సైజు ఒకేలా లేదు. ఇప్పుడు ఏం చేసినట? ఏ హిస్టోగ్రామ్ ఫర్ దిస్ టేబుల్ వాజ్ రిప్రజెంటెడ్ బై ఏ స్టూడెంట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే ఇప్పుడు ఈ డేటాకి ఒక స్టూడెంట్ హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయమంటే ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేశాడు అనమాట. ఇక్కడ చూడండి మనకి 0 నుంచి 20 వరకు ఒకే గ్రూప్ గా తీసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ ఒకే బార్ ని అంటే కూడా ఇక్కడ ఏంటనమాట విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది ఎక్కువగా ఉంది. అట్లాగే 70 to 100 వరకు ఉన్న వాళ్ళని ఒకే గ్రూప్ గా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ రెక్టాంగిల్ యొక్క విడ్త్ చాలా ఎక్కువగా ఉంది. మిగిలినవన్నీ కూడా ఈక్వల్ విడ్త్ ని కలిగి ఉన్నాయి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం మైండ్ లో ఉంచుకోవాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ ద బార్ అంటే ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది మనకి ఫ్రీక్వెన్సీస్ కి ప్రపోర్షనల్ గా ఉండాలి. అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నదానికి ఆ రెక్టాంగిల్ ఎక్కువ ఏరియాని కలిగి ఉండాలి. అట్లాగే తక్కువ ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేసే రెక్టాంగిల్ యొక్క ఏరియా తక్కువగా ఉండాలి. ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీని ఫ్రీక్వెన్సీ 7, నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 10. అంటే ఈ 7 ని రిప్రజెంట్ చేసే రెక్టాంగిల్ ఇది, అలాగే ఈ 10 ని రిప్రజెంట్ చేసే రెక్టాంగిల్ ఇది. ఈ రెండింటి యొక్క ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఈ లెంత్ 20, ఫర్ ఎగ్జాంపుల్ 20 యూనిట్స్ గానే తీసేసుకుందాం. ఇది 20. అలాగే అంటే ఇది బ్రీడ్త్ అనుకుందాం. హైట్ ఏమో 7 into 7 27. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. అంటే 20 into 7 అంటే 140 అయింది దీని ఏరియా. ఒకసారి సెకండ్ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. దీని విడ్త్ ఎంత అంటే 10 యూనిట్స్, అలాగే లెంత్ ఎంత అంటే 10 యూనిట్స్. 10 10s ఎంత అయింది? 100 అయింది. అంటే దీని ఏరియా ఏమో 140 వచ్చింది స్క్వేర్ యూనిట్స్ అనుకుంటే దీని ఏరియా 100 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఒకసారి చూడండి దేని యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది? మొదటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది, 7 ఉంది. నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 10 ఉంది. అంటే మనకి 10 ఫ్రీక్వెన్సీగా ఉన్న ఆ క్లాస్ యొక్క రెక్టాంగిల్ తక్కువ ఏరియాని కలిగి ఉంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎక్కువగా ఉంది. అంటే ప్రపోర్షనల్ గా ఉందంటే లేదు కదా. తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్న రెక్టాంగిల్ ఏమో ఎక్కువ ఏరియాని కలిగి ఉంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన రెక్టాంగిల్ ఏమో తక్కువ ఏరియాని కలిగి ఉంది. కాబట్టి ఈ స్టూడెంట్ ఈ కన్స్ట్రక్ట్ చేసిన ఈ హిస్టోగ్రామ్ అనేది మనకి మిస్లీడింగ్ గా ఉందన్నమాట. తప్పుగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు చెప్పుకున్న ప్రకారం ఎలా ఉండాలి? మనకి ఫ్రీక్వెన్సీకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ప్రపోర్షనల్ గా ఉండాలి. కానీ ఇక్కడ లేదు కాబట్టి ఇది తప్పు అవుతుంది అన్నమాట. అట్లాగే మనం హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ క్లాసెస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవ్వకపోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. అంటే 40 to 50, అలాగే 50 to 60, 60 to 70 ఇట్లా ఉన్నాయి. దీనికి మనం హిస్టోగ్రామ్ డ్రా చేయాలి అనుకుంటున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటాం, వై యాక్సిస్ మీద ఏమో మనం ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. కానీ మన క్లాస్ ఇంటర్వల్స్ ఎక్కడ స్టార్ట్ అవ్వాయి? 40 దగ్గర స్టార్ట్ అవ్వాయి. కానీ ఇక్కడ మనకి 40 అంటే 0 నుంచి 30 వరకు ఉన్న వాల్యూస్ అవసరం లేదు.
అలాంటి సమయంలో మనం ఇక్కడ ఏం చేస్తామంటే 40 నుంచి స్టార్ట్ చేస్తాం ఎక్స్ యాక్సిస్ మీద. అలాంటి సమయంలో అంటే ఇక్కడ 0 నుంచి 30 వరకు ఉన్న ఆ వాల్యూస్ ని వదిలేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, ఇక్కడ ఒక క్లింక్ డ్రా చేస్తాం, అంటే ఒక గ్యాప్ ని డ్రా చేస్తాం. దాన్ని ఎట్లా అంటాం, ఎందుకని మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, కొన్ని క్లాసెస్ లేవు, అంటే 0 నుంచి 30 వరకు ఉన్న క్లాసెస్ లేవు కాబట్టి మనం 40 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఒక కింక్ ని డ్రా చేస్తాం. దాని అర్థం ఏంటంటే మధ్యలో కొన్ని క్లాసెస్ మిస్ అవ్వని అని చెప్పడం కోసం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మరి దీన్ని ఎట్లా డ్రా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు మేక్ సర్టెన్ మోడిఫికేషన్స్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్స్. అంటే మనకి ప్రపోర్షనల్ గా ఉండేటట్లు, అంటే ఆ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్ గా ఉండేటట్లు కొన్ని మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ ఏ క్లాస్ ఇంటర్వాల్ విత్ ద మినిమం క్లాస్ సైజ్. అంటే ఇప్పుడు ఇవన్నీ క్లాస్ ఇంటర్వాల్స్, వీటిలో ఈ క్లాస్ సైజ్ ఇక్కడ ఎంత ఉంది, 20 ఉంది. వీటన్నిటి యొక్క క్లాస్ సైజ్ 10 ఉంది. నెక్స్ట్ ఈ క్లాస్ యొక్క సైజ్ ఎంత ఉంది, 30 ఉంది. అన్నిటికంటే తక్కువ క్లాస్ సైజ్ ఎక్కడ ఉంది, వీటన్నిటికీ ఉంది. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం. అంటే మన క్లాస్ సైజ్ దేనిగా తీసుకుంటాం అనమాట, 10 గా తీసుకుంటాం ఫస్ట్. అంటే అన్నిటికంటే తక్కువ క్లాస్ సైజ్ అదే కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలంటే ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఆర్ దెన్ మోడిఫై టు ది ప్రపోర్షనల్ టు ద క్లాస్ సైజ్ 10. అంటే మిగిలిన వాటిని కూడా ఈ క్లాస్ సైజ్ 10 కి ప్రపోర్షనల్ గా ఉండేటట్లు మనం కాల్కులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మనకి కరెక్ట్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్స్ వస్తుంది, ఆ బాల్స్ వస్తుంది అనమాట. దానికోసం మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్ చేసే ఆ రెక్టాంగిల్ యొక్క లెంత్ లేకపోతే హైట్ ని డిసైడ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 7 బై దీని క్లాస్ లెంత్ ఆఫ్ ద లేకపోతే క్లాస్ సైజ్ అంటాం కదా, క్లాస్ సైజ్ ఎంత 20 తో డివైడ్ చేయాలి. ఇప్పుడు దీనికి 10 కి ప్రపోర్షనల్ గా ఉండేటట్లు మార్చాలి కదా, అంటే మనం 10 తో ఇంటూ చేయాలి అన్నమాట. అప్పుడు 0 0 గెట్స్ క్యాన్సిల్, 7 1 are 7/2. 7 2 తో డివైడ్ చేస్తే 3.5 వస్తుంది కదా. అంటే మనం ఈ 0 to 20 ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు దాని యొక్క హైట్ లేకపోతే లెంత్ ఎంత తీసుకోవాలన్నమాట, ఓన్లీ 3.5 గా తీసుకోవాలి, అంతేగాని 7 గా తీసుకోకూడదు. ఎందుకంటే 7 గా తీసుకుంటే దాని ఏరియా మారిపోతుంది, ఫ్రీక్వెన్సీస్ కి ప్రపోర్షనల్ గా ఉండదు. అట్లా మిగిలిన వాటిని కూడా మనం కాల్కులేట్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం మనం, దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 10, దాని సైజ్ ఎంత 10 ఇంటూ 10. అప్పుడు మారదు, ఎందుకంటే దాన్ని మనం బేస్ గా తీసుకున్నాం కదా, అంటే 10 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే వీటన్నిటి మారదు. మళ్ళీ ఇది మారుతుంది 70 to 100. అక్కడ మనకి సైజ్ ఎంత అవుతుంది, 30 అయింది. ఫ్రీక్వెన్సీ ఏమో 8, అంటే 8/30 ఇంటూ దేనికి ప్రపోర్షనల్ గా కాల్కులేట్ చేస్తాం, 10 కి ప్రపోర్షనల్ గా, అంటే ఇంటూ 10 వేస్తాం. 0 0 గెట్స్ క్యాన్సిల్, 8 1s are 8/3. మనం 8 ని 3 తో డివైడ్ చేసినట్లయితే 2 3s are 6. 2 పాయింట్ పెట్టుకుని మనం 0 ఉంచుకున్నట్లయితే 6 3s are 18. అగైన్ 6 3s are 18 వస్తుంది కదా, అంటే 2.66 అంటే లేకపోతే 2.67 యూనిట్స్ హైట్ ఉండేటట్లు మనకి ఈ 70 to 100 అనే క్లాస్ ఇంటర్వాల్కి రిప్రజెంట్ చేసే రెక్టాంగిల్ యొక్క లెంత్ తీసుకోవాలి అనమాట. అంటే మనం ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీకి అలాగే సైజ్ ఆఫ్ ద క్లాస్ దాని రెండింటికి కూడా, అంటే లేకపోతే ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ప్రపోర్షనల్ గా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఒకసారి హిస్టోగ్రామ్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. ఈ డేటాకి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, క్లాస్ ఇంటర్వాల్స్ ఇచ్చారు, అలాగే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఫస్ట్ విడ్త్ ఆఫ్ ద క్లాసెస్ డిసైడ్ చేయాలి. విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఎలా వస్తుంది, అప్పర్ లిమిట్ లో నుంచి లోవర్ లిమిట్ ని మైనస్ చేస్తే వస్తుంది. 20 లోంచి 0 మైనస్ చేస్తే 20, అలాగే ఇక్కడ 30 లోంచి 20 మైనస్ చేస్తే 10, ఇక్కడ కూడా 10 10 10 10. నెక్స్ట్ ఇక్కడ 100 లోంచి 70 మైనస్ చేస్తే 30. ఇక్కడ విడ్త్ ఆఫ్ ద క్లాస్ దాన్ని మనం సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటున్నాం, 30 వచ్చింది అనమాట. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ మనం ఎలా కాల్కులేట్ చేయాలి, ఫ్రీక్వెన్సీని దాని యొక్క విడ్త్ తో డివైడ్ చేసి మనకి దేనికి ప్రపోర్షనల్ గా ఉండేటట్లు చూస్తున్నాం, మినిమం క్లాస్ సైజ్ కి లేకపోతే మినిమం విడ్త్ కి ప్రపోర్షనల్ గా ఉండేటట్లు డిసైడ్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని 10, ఇక్కడ మినిమం ఎంత 10 కదా,
విడ్త్ ఆఫ్ ద క్లాస్ లేకపోతే సైజ్ ఆఫ్ ద క్లాస్ 10తో మల్టిప్లై చేస్తాం. 0 0 గెట్స్ క్యాన్సిల్. 7/2 అంటే 3.5 తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది సేమ్ వస్తాయి మనకి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత 10 బై విడ్త్ ఎంత 10 ఇంటూ 10 అంటే ఇక్కడ 10 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి 10 వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ విడ్త్లన్నీ ఈక్వల్ గా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ 20 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కాల్కులేట్ చేస్తే 20 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 15 వస్తుంది. మళ్ళీ ఇక్కడ విడ్త్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి మారింది అనమాట. అన్నిటికీ కాల్కులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 10/10 ఇంటూ 10 ఈక్వల్ టు 10 10 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 20/10 ఇంటూ 10 10 10 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ కూడా 20/10 ఇంటూ 10 10 10 గెట్స్ క్యాన్సిల్ 20 వస్తుంది. అలాగే ఇక్కడ 15 కదా ఫ్రీక్వెన్సీ, అంటే 15/10 ఇంటూ 10 ఈక్వల్ టు 10 10 గెట్స్ క్యాన్సిల్ 15 వస్తుంది. మళ్ళీ ఇక్కడ మారుతుంది. విడ్త్ ఆఫ్ ద క్లాస్ అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత 8 బై సైజ్ ఆఫ్ ద క్లాస్ విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఎంత 30 ఇంటూ 10 0 0 గెట్స్ క్యాన్సిల్. అంటే 8 1s are 8/3 అంటే ఎంత వచ్చింది మనకి 2.66 వచ్చింది. దీనే 2.67 అని కూడా రాయించాం, ఎందుకంటే 6 అనేది మనకి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ కదా, దాన్ని మనం రౌండ్ చేస్తే 2.67 అని కూడా రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఇవి ఆ రెక్టాంగిల్ యొక్క లెంత్లుగా తీసుకోవాలన్నమాట హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. ఓకే, మనం ఇప్పుడు హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ ని అలాగే వై యాక్సిస్ ని డ్రా చేసినట్లయితే, ఓకే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక వెర్టికల్ లైన్ హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇది 0 అవుతుంది. అలాగే ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ ఇది వై యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ యాక్సిస్ ఏం తీసుకుంటాం, ఈ క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటాం. అవి ఎలా ఉన్నాయి 0 to 20 అంటే 10 10 చెప్పుకున్నాం. మినిమం ఎంత ఉంది 10 ఉంది కదా, 10 10 చెప్పు తీసుకుంటూ వెళ్తాం. అంటే ఇది 10 అవుతే 20 30 40 50 60 70 80 90 100 ఇట్లా రాసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇక్కడ ఎంత ఉంది మనకి, హైయెస్ట్ 20 ఉంది. మనకి 20 బాక్సెస్ ఉండకపోవచ్చు కాబట్టి 2 2 చెప్పుని తీసుకుంటూ వెళ్ళినట్లయితే 2 4 6 8 10 12 14 16 18 20 అండ్ సో ఆన్ ఇంకా వచ్చినట్లయితే. ఇప్పుడు మనం ఎక్స్ ఏం తీసుకున్నాం, క్లాస్ ఇంటర్వల్స్ తీసుకున్నాం. అదే మార్క్స్ అంటున్నాం కదా వాటిని, ఈ మార్క్స్. నెక్స్ట్ వై యాక్సిస్ ఏం తీసుకున్నాం మనం, ఫ్రీక్వెన్సీని తీసుకున్నాం. అదే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నమాట, ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు మనం రెక్టాంగిల్స్ ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి 0 నుంచి 20 వరకు మనకి 20 విడ్త్ ఉన్న 3.5 యూనిట్స్ హైట్ ఉన్న ఒక రెక్టాంగిల్ ని డ్రా చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి విడ్త్ ఏమో ఎంత మనకి 20, నెక్స్ట్ హైట్ ఏమో 3.5 కాబట్టి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసి 3.5 అంటే ఇక్కడ వరకు డ్రా చేస్తే 3 వస్తుంది. 2కి 3 4కి మధ్యలో 3 ఉంటుంది, అంటే వాటి మధ్యలో డ్రా చేస్తే మనకి ఇది 3.5 ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి 0 నుంచి 20 వరకు విడ్త్ తీసుకుంటాం. హైట్ ఏమో 3.5 అంటే ఇక్కడ 2కి 4కి మధ్యలో 3 ఉంటుంది. మనం 3.5 కాబట్టి 3కి 4కి మధ్యలో వచ్చే వరకు డ్రా చేయాలి. ఇది ఆ రెక్టాంగిల్ అవుతుంది అనమాట. అంటే ఈ 7th ఫ్రీక్వెన్సీ చూపించే ఆ రెక్టాంగిల్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ 20 to 30 మనం ఎన్ని యూనిట్స్, 10 యూనిట్స్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 10 యూనిట్స్ అంటే 10 వరకు వెళ్తాం. తర్వాత 30 to 40 కూడా 10 యూనిట్సే కదా. నెక్స్ట్ 40 to 50 20 యూనిట్స్.
నెక్స్ట్ 50 to 60 కూడా మనకి 20 యూనిట్సే కదా. నెక్స్ట్ 60 to 70 15 యూనిట్స్, అంటే 14కి 16కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ 70 to 100 30 యూనిట్స్, అంటే ఇక్కడ లెంత్ ఎంత ఉండాలి? 2.66 ఉండాలి. 2.6. ఇక్కడ మనకి 2కి 4కి మధ్యలో 3 ఉంటుంది. ఇక్కడ మనకి ఒక్కొక్క చిన్న చిన్న బాక్స్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి 5 బాక్స్లే ఉన్నాయి, కానీ అందులో మనకు 10 డివిజన్స్ తీసుకోవాలి. అప్పుడు ఒక్కొక్క చిన్న బాక్స్ 0.2ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి 2.6 అంటే 6 అంటే 0.6 అంటే 3 బాక్సెస్ వరకు డ్రా చేస్తే సరిపోతుంది మనకి. అంటే 2 తర్వాత 3 బాక్సెస్. ఇది మనకి ఇచ్చిన డేటా యొక్క హిస్టోగ్రామ్ని తెలుపుతుంది అనమాట. మనం హిస్టోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి హైట్ ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది, లేకపోతే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది, మనం ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వల్స్ అనేవి అన్ని ఈక్వల్ అయినప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే అన్ఈక్వల్ క్లాస్ సైజెస్ వస్తాయో, విడ్త్లు వస్తాయో, అప్పుడు మాత్రమే మనకి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం సెపరేట్గా కాల్కులేట్ చేసుకుని అప్పుడు హిస్టోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. Okay, next, frequency polygon. There is yet another visual way of representing quantitative data and its frequencies. This is a polygon. అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఆల్రెడీ మనం బార్ గ్రాఫ్స్ గురించి చెప్పుకున్నాం, అట్లాగే హిస్టోగ్రామ్స్ గురించి కూడా చెప్పుకున్నాం. మరొక టైప్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ పాలిగన్స్. ఇక్కడ డేటాని పాలిగన్స్ రూపంలో ఇంటర్ప్రిటేషన్ అదే రిప్రజెంటేషన్ చేస్తాం అనమాట. అది ఎలా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక హిస్టోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఏంటంటే మార్క్స్ నేమో ఎక్స్ యాక్సిస్ మీద, అలాగే ఫ్రీక్వెన్సీస్ నేమో వై యాక్సిస్ మీద తీసుకుని ఒక హిస్టోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసాం. దీన్ని యూజ్ చేసి మనం ఫ్రీక్వెన్సీ పాలిగన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే, మనం రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ రెక్టాంగిల్స్ యొక్క టాప్ మిడ్ పాయింట్స్ తీసుకుంటాం. మిడ్ పాయింట్స్ అంటే ఈ రెక్టాంగిల్ యొక్క విడ్త్ ఉంది కదా, టాప్ లో ఉన్న విడ్త్, దాని యొక్క మిడ్ పాయింట్ మధ్య బిందువుని తీసుకుంటాం. అట్లా అన్ని రెక్టాంగిల్స్ కి మిడ్ పాయింట్ ని తీసుకుంటాం. దీని యొక్క మిడ్ పాయింట్, అట్లాగే దీని యొక్క మిడ్ పాయింట్, దీని యొక్క మిడ్ పాయింట్. ఇప్పుడు ఏం చేస్తాం, వీటిని మనం లైన్ సెగ్మెంట్స్ తో జాయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ పాయింట్ని దీనితోని, నెక్స్ట్ ఈ పాయింట్ని ఈ మిడ్ పాయింట్ తోటి, అలాగే ఇలా ఇట్లా. కానీ ఇప్పుడు మనకి ఏమైంది, పాలిగన్ రాలేదు, ఒక కర్వ్ లాంటి షేప్ వచ్చిందంట. కొన్ని లైన్ సెగ్మెంట్స్తో ఉన్న ఓపెన్ ఫిగర్ వచ్చింది. పాలిగన్ అంటే ఏంటి, మనకి లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్ని పాలిగన్ అంటాం. కానీ మనకి లైన్ సెగ్మెంట్తో ఫామ్ అయిన ఒక ఓపెన్ ఫిగర్ వచ్చింది, మరి దీన్ని క్లోజ్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, ఇక్కడ మనకి 0 to 10 లేదు, ఆ క్లాస్ ఇంటర్వల్ లేదు కదా, అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ 0గా భావిస్తాం అనమాట. అప్పుడు దీని యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ అవుతుంది. అట్లాగే దీని తర్వాత క్లాస్ ఇంటర్వల్ కూడా లేదు, అంటే 60 to 70 క్లాస్ ఇంటర్వల్ లేదు, అంటే దాని అర్థం ఏంటి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ 0గా తీసుకుంటాం. అప్పుడు దాని మిడ్ పాయింట్ ఏమవుతుంది అనమాట, ఇది అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ తీసుకొచ్చి వీటితో జాయిన్ చేసినట్లయితే మనకి ఇదేమవుతుంది అనమాట, క్లోజ్డ్ ఫిగర్ అవుతుంది. వీటికి ఏమైనా నేమ్స్ ఉంచుకున్నట్లయితే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ జి. ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్ అయింది కదా, క్లోజ్డ్ పాలిగన్ అయింది. దీని యొక్క ఏరియా మనం ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన హిస్టోగ్రామ్ యొక్క మొత్తం ఏరియాకి ప్రపోర్షనల్ గా ఉంటుంది అనమాట. రెండు మనకి కాంగ్రియన్ ఫిగర్స్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, కాంగ్రియన్స్ ట్రయాంగిల్స్. ఆ కాన్సెప్ట్ ఆధారంగా ఈ హిస్టోగ్రామ్ యొక్క ఏరియా, అలాగే
ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ యొక్క ఏరియా మనకి ఒకేలా ఉంటుందని చెప్పవచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ మనకి ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ మిడ్ పాయింట్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్, ఇక్కడ మరి క్లాస్ లేదు కాబట్టి దీన్ని 0 ఫ్రీక్వెన్సీగా తీసుకుని ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుంటాం. ఇప్పుడు వీటిని ఏం చేస్తాం, మనం జాయిన్ చేస్తాం, లైన్ సెగ్మెంట్స్ తో జాయిన్ చేస్తాం. మరి ఇంతకు ముందు క్లాసు లేదు కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీని 0గా తీసుకుని మనం జాయిన్ చేసాం. కానీ ఇక్కడ మనకి గ్యాప్ లేదు కదా, ఖాళీ ఫ్రీక్వెన్సీ లేదు, ఇక్కడ మీ క్లాస్ ఇంటర్వాల్ లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ముందుకి ఒక ఇమేజినరీ క్లాస్ ఇంటర్వాల్ తీసుకుంటాం అనమాట. అదేంటి, 0 to -10 అనుకుందాం. ఇప్పుడు దీని మిడ్ పాయింట్ ఇక్కడ గుర్తిస్తాం మనం. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీనికి జాయిన్ చేస్తాం. అయితే ఈ లైన్ సెగ్మెంట్ y యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూసుకుంటాం. y యాక్సిస్ని ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కదా, కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకున్నాడ, ఈ ఏ అనేది పాయింట్, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అనుకున్నట్లయితే ఇది ఓ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఏదవుతుందన్నమాట, OABCDEFG అవుతుంది అనమాట. OABCDEFG ఇది మనకి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రెండు కేసెస్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ముందు క్లాసు లేదు, దాని యొక్క ఫ్రీక్వెన్సీ లేదంటే 0గా తీసుకున్నాం. కానీ ఇక్కడ అసలు క్లాసే లేదు కాబట్టి ఏం చేస్తాం, ఈ y యాక్సిస్కి దాటి లెఫ్ట్ సైడ్కి ఒక ఇమేజినరీ క్లాస్ ఇంటర్వాల్ తీసుకుని దాని మిడ్ పాయింట్కి జాయిన్ చేసి ఆ లైన్ సెగ్మెంట్ y యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందో దాన్ని పాలిగాన్ యొక్క ఒక వెర్టెక్స్గా తీసుకుంటాం. తర్వాత వెర్టెక్స్ ఏమవుతుంది అనమాట, ఓ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీ పాలిగాన్ని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఒకవేళ మరి హిస్టోగ్రామ్ని డ్రా చేయకుండా డైరెక్ట్గా మనం ఫ్రీక్వెన్సీ పాలిగాన్ని కన్స్ట్రక్ట్ చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ అసలు ఈ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ 4లో కన్సిడర్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 obtained by 51 students of a class in a test given in the table అని ఇక్కడ ఒక టేబుల్లో 51 స్టూడెంట్స్ 100 మార్క్స్కి వచ్చిన మార్క్స్ ఆధారంగా 100 మార్క్స్ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో వాళ్ళు సాధించిన మార్క్స్ ఆధారంగా ఒక గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ఇవ్వడం జరిగిందనమాట. డ్రా ఏ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కరస్పాండింగ్ టు దిస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇప్పుడు మనం దీనికి గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే హిస్టోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ తర్వాత దాని నుంచి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఎట్లా డ్రా చేయాలో చూద్దాం. తర్వాత వితౌట్ యూజింగ్ హిస్టోగ్రామ్, అంటే ముందు హిస్టోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన లేకుండానే డైరెక్ట్గా ఈ పాలిగాన్ని ఫ్రీక్వెన్సీ పాలిగాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చో కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ హిస్టోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసేయాలి. దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ని y యాక్సిస్ని తీసుకోవాలి. ఓకే, ఒక హారిజంటల్ లైన్ అండ్ వెర్టికల్ లైన్. ఇది వెర్టికల్ లైన్, ఇది y యాక్సిస్ అవుతుంది. ఇది హారిజంటల్ లైన్, ఇది x యాక్సిస్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ ఎలా ఉన్నాయి, 0 to 10 అన్ని మనకి ఈక్వల్ సైజుని కలిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ కాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇదే లెంత్గా తీసుకోవచ్చు అనమాట. అది ఎప్పుడు మనకి పాసిబుల్ అవుతుందంటే వీటి యొక్క విడుతులనే డిఫరెంట్గా ఉన్నప్పుడు. అన్నిటి యొక్క విడుతు మనకి ఇక్కడ 10 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం హిస్టోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, 0 క్లాస్ ఇంటర్వల్స్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత, 10. కాబట్టి మనం 1 యూనిట్ చొప్పున తీసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇక్కడ మనం x యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం, మార్క్స్ తీసుకున్నాం. ఇది మార్క్స్.
ఇక్కడ ఏం తీసుకుంటాం మనం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాటిని మనం ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనం రెక్టాంగిల్స్ డ్రా చేయాలి. ఫస్ట్ మనకి 0 to 10 ఎంత, మనకి 5 యూనిట్స్ ఉండేటట్లు డ్రా చేయాలి. ఓకే, ఇక్కడ మనం 5 యూనిట్స్. నెక్స్ట్ 10 to 20 ఎన్ని యూనిట్స్, 10 యూనిట్స్. నెక్స్ట్ 20 to 30 4 యూనిట్స్. నెక్స్ట్ 30 to 40 6 యూనిట్స్. నెక్స్ట్ 40 to 50 7 యూనిట్స్. నెక్స్ట్ 50 to 60 3 యూనిట్స్. నెక్స్ట్ 60 to 70 2 యూనిట్స్. నెక్స్ట్ 70 to 80 2 యూనిట్స్. నెక్స్ట్ 80 to 90 3 యూనిట్స్. నెక్స్ట్ 90 to 100 9 యూనిట్స్. ఓకే, ఇక్కడతో మనం ఏం చేసాం, హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి ఏం కన్స్ట్రక్ట్ చేయాలి, మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసాం. అలాగే ఆల్రెడీ ఇచ్చారు ఫ్రీక్వెన్సీ పాలిగన్ ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉందన్నమాట. దానికోసం మనం ఏం చేస్తాం, ఈ రెక్టాంగిల్స్ యొక్క విడ్త్ల యొక్క మిడ్ పాయింట్స్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క మిడ్ పాయింట్ ఇది అవుతుంది, అలాగే సెకండ్ ఇది, నెక్స్ట్ థర్డ్, ఈ మిడ్ పాయింట్స్ ని తీసుకుంటాం. ఓకే, మనకి ఇక్కడ నెక్స్ట్ క్లాస్ లేదు కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ 0గా భావించి మనం ఇక్కడ మిడ్ పాయింట్స్ తీసుకుంటాం, 10 100కి 110కి. అలాగే ఇక్కడ మనం y యాక్సిస్ ని దాటుకునే ఒక ఇమేజినరీ క్లాస్ ఇంటర్వల్ తీసుకుని ఇక్కడ కూడా మనం ఒక మిడ్ పాయింట్స్ తీసుకుంటాం. ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కేల్ తో లైన్ సెగ్మెంట్స్ తో జాయిన్ చేయాలి మనం. ఓకే, దీన్ని నెక్స్ట్ ఈ పాయింట్ ని అంటే ఎడ్జసెంట్ రెక్టాంగిల్స్ యొక్క మిడ్ పాయింట్స్ తో జాయిన్ చేయాలి వరుసగా. నెక్స్ట్ ఇలా జాయిన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, దీన్ని తీసుకెళ్ళి ఈ పాయింట్ తో జాయిన్ చేస్తాం. ఇప్పుడు మనం దీని యొక్క వెర్టిసెస్ ని పాయింట్అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇది ఈ లైన్ సెగ్మెంట్ y యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి దీన్ని A అనుకున్నట్లయితే ఇది B C D E F G H I J K అండ్ L. ఇదేమవుతుంది, O అవుతుంది. అంటే OA BC DE FG HIJKL అనేది మనకు కావలసిన ఫ్రీక్వెన్సీ పాలిగన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ పాలిగన్ వితౌట్ యూజింగ్ హిస్టోగ్రామ్. అసలు ఫ్రీక్వెన్సీ పాలిగన్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫ్రీక్వెన్సీ పాలిగన్స్ కెన్ ఆల్సో బి డ్రాన్ ఇండిపెండెంట్లీ వితౌట్ డ్రాయింగ్ హిస్టోగ్రామ్స్. అంటే హిస్టోగ్రామ్స్ ని డ్రా చేయవలసిన లేకుండానే ఫ్రీక్వెన్సీ పాలిగన్ ని ఇండిపెండెంట్ గా డ్రా చేయొచ్చు అనమాట. అసలు ఫ్రీక్వెన్సీ పాలిగన్ అంటే ఏంటి, మనం క్లాస్ ఇంటర్వల్స్ ని అంటే మనం క్లాస్ ఇంటర్వల్స్ కి ఇక్కడ మనకి ఏంటంటే క్లాస్ మార్క్స్ గురించి తెలిసి ఉండాలి. దాన్ని మనం మిడ్ పాయింట్ ఆఫ్ ద క్లాస్ అంటాం అనమాట. అది ఎలాగంటే ఫర్ దిస్ వి రిక్వైర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్స్. అంటే క్లాస్ ఇంటర్వల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ని తీసుకుని మనం డైరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ పాలిగన్ ని మనం డ్రా చేయొచ్చు అనమాట వితౌట్ యూజింగ్ హిస్టోగ్రామ్. అసలు మిడ్ పాయింట్స్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్స్ అంటే ఏంటో చూద్దాం.
అసలు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ప్రతి క్లాస్కి 2 లిమిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20, 20 to 30, 30 to 40, ఇవేంటి మనకి క్లాస్ ఇంటర్వల్స్. అలాగే ప్రతి క్లాస్కి మిడ్ వాల్యూ ఉంటుందన్నమాట. అది ఎలా వస్తుందంటే మనం ఈ ఫార్ములాను ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ మిడ్ పాయింట్స్ ని మనం ఏమంటామంటే క్లాస్ మార్క్స్ అంటాం అనమాట. ఈ క్లాస్ మార్క్ ఎలా వస్తుందన్నమాట, ఆ క్లాస్ ఇంటర్వల్ యొక్క అప్పర్ లిమిట్ ని లోవర్ లిమిట్ ని యాడ్ చేసి 2 తో డివైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఏమో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండు యాడ్ చేస్తే 20 + 10 ఎంత అవుతుంది 30. 30ని 2 తో డివైడ్ చేస్తే 15 వస్తుంది కదా. కాబట్టి ఈ క్లాస్ ఇంటర్వల్ యొక్క క్లాస్ మార్క్ ఎంత అవుతుంది అనమాట, 15 అవుతుంది. అలాగే 20ని 30ని యాడ్ చేస్తే 50 అవుతుంది. 50ని 2 తో డివైడ్ చేస్తే 25. అంటే ఈ క్లాస్ ఇంటర్వల్ యొక్క క్లాస్ మార్క్ 25 అవుతుంది. అలాగే దీని యొక్క క్లాస్ మార్క్ 35. ఈ విధంగా మనం ఫస్ట్ ఏం చేయాలన్నమాట, మిడ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని మనం క్లాస్ మార్క్స్ అంటాం అనమాట. వీటిని మనం x యాక్సిస్ మీద తీసుకుంటాం, ఫ్రీక్వెన్సీస్ ని y యాక్సిస్ మీద తీసుకుని మనం డైరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ పాలిగన్ ని కన్స్ట్రక్ట్ చేయవచ్చు అనమాట. ఫ్రీక్వెన్సీ పాలిగన్ కెన్ బి డ్రాన్ బై టేకింగ్ క్లాస్ మార్క్స్ ఆన్ x యాక్సిస్ అండ్ రెస్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఆన్ y యాక్సిస్. ఒకసారి దీన్ని కూడా మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఎగ్జాంపుల్ లో ఏమని ఇచ్చారంటే వితౌట్ యూజింగ్ హిస్టోగ్రామ్, అంటే హిస్టోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయకుండా ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ పాలిగన్ ని డ్రా చేయమన్నారు. కాబట్టి దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇన్ ఏ సిటీ ద వీక్లీ అబ్జర్వేషన్స్ మేడ్ ఇన్ ఏ స్టడీ ఆన్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనే దాని మీద ఒక ఇక్కడ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వల్స్ గా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ని తీసుకున్నారు. అట్లాగే నెంబర్ ఆఫ్ వీక్స్ ని ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ గా తీసుకున్నారు. దీనికి మనం హిస్టోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయవలసిన లేకుండా నేను ఫ్రీక్వెన్సీ పాలిగన్ ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయలేదో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లాస్ మార్క్స్ డిసైడ్ చేయాలి. క్లాస్ మార్క్స్ కి ఫార్ములా ఏంటి, క్లాస్ మార్క్ కి అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2, అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2, లేకపోతే లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 ఎట్లా రాసినా పర్వాలేదు. ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత 150 ప్లస్ లోవర్ లిమిట్ ఎంత 140 బై 2. 150 140 యాడ్ చేస్తే 290 బై 2. 2 టేబుల్ 2 లో 1 టైం, 9 లో 4 టైమ్స్, 10 లో 5 టైమ్స్. అంటే ఇక్కడ క్లాస్ మార్క్ ఎంత అవుతుందంటే 145 అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ క్లాస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 150 to 160 అంటే 150కి అలాగే 160ని యాడ్ చేస్తే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2 ఏమవుతుంది 310 బై 2 అవుతుంది. ఓకే, 1 టైం, 11 లో 5 టైమ్స్, మళ్ళీ 5 టైమ్స్. ఇక్కడ క్లాస్ మార్క్ ఎంత అవుతుందన్నమాట 155 అవుతుంది. అయితే ఇట్లా మనకి అన్ని చేసుకుంటూ వెళ్ళడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. దానికోసం మనం ఒకసారి ఇక్కడ విడ్త్ ఆఫ్ ద క్లాసెస్ అనేది అంత ఈక్వల్ గా ఉందేమో చూడండి. ఇక్కడ చూడండి, లోవర్ లిమిట్స్ ని అబ్జర్వ్ చేస్తే గ్రాడ్యువల్ గా 10 చెప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. అలాగే అప్పర్ లిమిట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే అన్ని 10 చెప్పున ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి కదా. ఇలాంటి సమయంలో మనం క్లాస్ మార్క్స్ కూడా 10 చెప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అన్నిటికీ ఈ ఫార్ములా ఉపయోగించి కాల్కులేట్ చేయవలసిన లేకుండా. ఓకే, ఏ సందర్భంలోని ఇక్కడ లోవర్ లిమిట్లు అప్పర్ లిమిట్లు గ్రాడ్యువల్ గా ఒకే విధంగా పెరుగుతూ ఉంటే, అంటే వాటి యొక్క డిఫరెన్సెస్ అనేది ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ డిఫరెన్స్ అనేది 10 ఉంది అన్నిటికీ. కాబట్టి మనం 10 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటే 155కి 10 యాడ్ చేస్తే 165, నెక్స్ట్ 10 యాడ్ చేస్తే 175, తర్వాత 185 అండ్ 195. ఇవి మనకి క్లాస్ మార్క్స్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేసారు కదా, 5, నెక్స్ట్ 10, 20, నెక్స్ట్ 9, 6 అండ్ 2. టోటల్ ఎంత అంటే టోటల్ 52. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఫ్రీక్వెన్సీ పాలిగన్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ మనం x యాక్సిస్ ని y యాక్సిస్ ని డ్రా చేయాలి కదా. ఓకే, ఒక వెర్టికల్ లైన్, ఇది y యాక్సిస్, అలాగే హారిజాంటల్ లైన్, ఇది x యాక్సిస్ డ్రా చేసాం. ఇది 0 అవుతుంది, ఇది x యాక్సిస్ అవుతుంది, ఇది y యాక్సిస్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వల్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవ్వలేదు, 140 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే మధ్యలో 0 నుంచి 130 వరకు మనం వదిలేస్తున్నాం.
కాబట్టి ఏం చేస్తుంటే ఇక్కడ ఒక మనం కింక్ ఉపయోగించాలి, ఒక గ్యాప్ ఉపయోగించాలి. దానికోసం ఏం చేయాలన్నమాట, ఇక్కడ మనం ఎలా డ్రా చేయాలి, ఈ విధంగా డ్రా చేయాలి. ఎందుకంటే మధ్యలో కొన్ని క్లాసెస్ని లీవ్ చేయడం జరిగింది, దానికోసం ఆ విధంగా కింక్ను ఉపయోగించాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 130 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, 130, 140 లేకపోతే 55 చెప్పున. ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి ఇక్కడ క్లాస్ మార్క్స్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం కదా, కాబట్టి క్లాస్ మార్క్స్ ఎలా ఉన్నాయి, 145, 155, 165 ఇట్లా ఉన్నాయి కదా. కాబట్టి మనం 5 చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళదాం. అంటే ఇక్కడ మనం 125 లేకపోతే 135, 145, నెక్స్ట్ 155, 165, 175, 185, 195 అంటే 205 అంటే 215 ఇట్లా వస్తాయి కదా మనకి వాల్యూస్. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ ఏం తీసుకుంటున్నాం, మనం క్లాస్ మార్క్స్ తీసుకుంటున్నాం, క్లాస్ మార్క్స్. నెక్స్ట్ వై యాక్సిస్ ఏం తీసుకుంటాం, ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం, లేకపోతే నంబర్ ఆఫ్ వీక్స్ అని కూడా రాయొచ్చు. ఇలా మనం ఫ్రీక్వెన్సీస్. అయితే ఫ్రీక్వెన్సీస్ లో మాక్సిమం వాల్యూ ఎంత ఉంది మనకి, 20 ఉంది కదా, 20. మరి 20 వచ్చే అవకాశం లేనప్పుడు ఏం చేస్తాం, మనం 2 చెప్పుని తీసుకుందాం. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 అండ్ 20. ఓకే, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద 145 ఎక్కడుందో చూసుకుందాం ఇక్కడ. అలాగే వై యాక్సిస్ 5 ఎక్కడుంది, 4కి 5, 6కి మధ్యలో ఉంటుంది. అంటే 145 ఈ 4 ఈ రెండు లైన్స్ ఎక్కడ కలుసుకుంటాయి మనకి, ఇక్కడ కలుసుకుంటాయి. అంటే పాయింట్ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. తర్వాత 155, 10, 155 ఇక్కడ ఉంది, ఇలా 10 వరకు వెళ్తాం అంటే ఇక్కడ అన్నమాట. నెక్స్ట్ 165, 20, 165, 20 అంటే మనం ఇక్కడ వరకు వెళ్తాం. నెక్స్ట్ 175, 9, 175, 9 వరకు వెళ్తాం. 9 అంటే ఎక్కడ ఉంటుంది మనకి, 8కి 10కి మధ్యలో ఉంటుంది, అంటే ఇక్కడ ఉంటుంది కదా మనకి. నెక్స్ట్ 185కి 6 అవుతుంది, 185, 6 అంటే ఇక్కడ వరకు గీస్తాం, అంటే ఇక్కడ పాయింట్ తీసుకుంటాం. నెక్స్ట్ 195కి 2, 195, 2 అంటే ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం మరి, ఇక్కడ వీటిని జాయిన్ చేస్తే మనకి ఓపెన్ పాలిగన్ వస్తుంది, క్లోజ్డ్ పాలిగన్ రావాలి కదా. దానికోసం ముందు క్లాస్ యొక్క మనకి క్లాస్ మార్క్ ఏమవుతుంది, 135 అవుతుంది కదా, కాబట్టి ఈ పాయింట్ని తీసుకుంటాం. అలాగే దీని తర్వాత క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 0 కాబట్టి మనం 205 తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వీటిని మనం లైన్ సెగ్మెంట్స్ తో జాయిన్ చేసినట్లయితే మనకి కావలసిన ఫ్రీక్వెన్సీ పాలిగన్ వస్తుంది అన్నమాట. ఓకే, వీటికి నేమ్స్ ఇచ్చుకున్నట్లయితే, అంటే వెర్టిసెస్ ని రికగ్నైజ్ చేసినట్లయితే, ఇది ఏ అనుకున్నట్లయితే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అండ్ హెచ్. ఇక్కడ ABCDEF GH అనేది మనకు కావలసిన ఫ్రీక్వెన్సీ పాలిగన్ అవుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం అంటే హిస్టోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా క్లాస్ మార్క్స్ని అలాగే రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ని తీసుకుని మనం ఫ్రీక్వెన్సీ పాలిగన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడితో మనం ఈ చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత పార్ట్లో ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.